నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 6వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. న తద్భాసయతే సూర్యో న శశాస్గో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తాత్పర్యం: ఈ పరమాత్మ స్థానము పరమపదము, పురుషోత్తముడి స్థానం ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, తనకు తానేగా ప్రకాశిస్తుంటాడు. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తాడు. కానీ ఈ సూర్యుడికి కూడా ప్రకాశించే శక్తిని ఇచ్చినవాడు పరమాత్మ. సూర్యుని వెలుగులో పరమాత్మ ప్రకాశించడు. పరమాత్మ సంకల్పం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు కూడా టైం అండ్ స్పేస్కు పరిమితం. సూర్యుడు ఈ అనంత విశ్వంలో ఒక నక్షత్రం. ఆ నక్షత్రం కూడా కొంతకాలం వేడిని వెలుగును విరజమ్మి కాలక్రమేణా తన వేడిని కాంతిని కోల్పోయి మృతమవుతుంది. అటువంటి మృత నక్షత్రాలు రోదసిలో కోకొల్లలుగా ఉన్నాయని మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఒక నక్షత్రం నుండి వచ్చే వెలుగును బట్టి ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తారు. కానీ ఆ నక్షత్రం వెలుగు భూమిని చేరుకుని అక్కడ ఒక నక్షత్రం ఉంది అని తెలుసుకునేటప్పటికే ఆ నక్షత్రం కాలం తీరి ఉంటుంది. అంటే సూర్యుడు ఇలాంటి నక్షత్రాలు కూడా కాలమునకు లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ కాలాతీతుడు. అందుకే ఈ శ్లోకంలో పరమాత్మ సూర్యుని వలన కానీ చంద్రుని వలన కానీ ప్రకాశింపబడడు అని చెప్పబడింది. సాధారణంగా సూర్యుని వెలుగు కానీ చంద్రుని వెలుగు కానీ భూమి మీద ఉండే వస్తువుల మీద పడి అవి ప్రకాశిస్తాయి. ఆ వెలుగులో మన కళ్ళు ఆ వస్తువులను చూడగలుగుతాయి. అలాగే భూమి మీద వెలుగునిచ్చేది అగ్ని. అది దీపం రూపంలో కాంతులు వెదజల్లితే ఆ వెలుగులలో మనం అన్ని వస్తువులను చీకట్లో కూడా చూడగలం. అందుకే మనం సూర్యుడు చంద్రుడు లేని రాత్రిపూట కటిక చీకట్లో దీపం వెలుగు కూడా లేకుండా ఏమీ చూడలేం. కానీ కళ్ళు మూసుకుంటే మనసుతో అన్నీ చూడగలం. ఎలాగంటే అక్కడ పరమాత్మ వెలుగు ఉంటుంది కాబట్టి దానిని జ్ఞాననేత్రమని అంటారు. ఆ జ్ఞాననేత్రం వెలుగులో మనం పరమాత్మను దర్శించగలము. వేరే ఏ విధంగాను అంటే సూర్యుడు చంద్రుని అగ్ని యొక్క వెలుగులో మనం ప్రాపంచిక పదార్థాలను చూసినట్టు పరమాత్మను చూడలేం. కేవలం జ్ఞానజ్యోతి సాయంతోనే పరమపదాన్ని చేరుకోవాలి. ఆ పరమపదమే పరమాత్మ స్థానం. అక్కడకు ఒకసారి వెళితే మరలా తిరిగి రారు. అటువంటి పరమపదమును చేరుకోవడానికి ప్రతివారు ప్రయత్నం చేయాలని కృష్ణుడు బోధిస్తున్నాడు. ఇక్కడితో పరమాత్మ స్వరూప వర్ణన పూర్తయింది. ఇక్కడ నుండి మరొక కొత్త విషయం మొదలు పెడుతున్నాడు వ్యాసుడు. ఈ శ్లోకం నుండి చూసేవాడు అంటే జీవాత్మ, చూడబడేది అంటే ప్రకృతి, రెండు ఆ పరమాత్మ స్వరూపాలే అని బోధిస్తున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.